హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓ మంచి కథ. ఇప్పటివరకు మనం చూసింది మహాభారతానికి వచ్చిన తొలి సంకేతం. ఇప్పుడు ఆ మహాగాథ ఒక రాజు జీవితంలోకి అడుగుపెడుతోంది. ఆ రాజే శంతన మహారాజు. ఇది ఒక ప్రేమ కథ. ఇది ఒక వాగ్దానం కథ. ఇది విధి రచించిన ఒక మహామలుపు కథ. ఈ ఎపిసోడ్లో శంతన మహారాజు మరియు గంగాదేవి కథను మనస్ఫూర్తిగా విందాం. ఒకరోజు శంతన మహారాజు వేటకోసం అడవికి వెళ్లాడు. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ అడవిలో నడుస్తున్నాడు. ఆ క్షణంలో అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక దృశ్యం అతని కంటపడింది. గంగానది ఒడ్డున దివ్యమైన అందంతో ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆమెను చూసిన క్షణమే శంతన మహారాజు హృదయం కదిలింది. ఆ అందం మానవలోకానికి చెందినది కాదని అతను వెంటనే గ్రహించాడు. ఆమెవరు? ఆమె గంగాదేవి. శంతనుడు ఆమెను వివాహం చేసుకోవాలని కోరాడు. కాని గంగాదేవి ఒక కఠినమైన షరతు పెట్టింది. నా ప్రతిచర్యను నువ్వు ఎప్పుడూ ప్రశ్నించకూడదు. ప్రేమలో మునిగిపోయిన శంతనుడు ఆ షరతుకు అంగీకరించాడు. కాలం గడిచింది. గంగాదేవి కుమారులకు జన్మనిచ్చింది. కాని జన్మించిన ప్రతి బిడ్డను ఆమె గంగానదిలో వదిలేసింది. ఒక్కొక్క బిడ్డ ఆ నదిలో మునిగి మరణించాడు. శంతన మహారాజు హృదయం వేదనతో నిండిపోయినా తన మాట నిలబెట్టుకున్నాడు. ఆమెను ప్రశ్నించలేదు. కాని 8వ కుమారుడు జన్మించినప్పుడు శంతనుడిక తట్టుకోలేకపోయాడు. ఆమెను అడ్డుకున్నాడు. అప్పుడే గంగాదేవి నిజాన్ని వెల్లడించింది. ఈ పిల్లలు అష్టవసువులు. వారికి వచ్చిన శాపంనుంచి విముక్తి కలిగించేందుకే ఇలా చెయ్యాల్సి వచ్చింది అని తెలిపింది. ఇక్కడ మనం అష్టవసువులెవరో తెలుసుకుందాం. పూర్వకాలంలో దేవలోకంలో 8 మంది దేవతలుండేవారు. వారినే అష్టవసువులు అంటారు. వారిలో ఆపహ జలస్వరూపుడు, ధ్రువ ఎప్పటికీ కదలని ధ్రువ నక్షత్రానికి ప్రతీక, సోమ చంద్రుని కాంతిస్వరూపుడు, ధర భూమి యొక్క ధైర్యానికి ప్రతిరూపం, అనిల వాయువుల వేగానికి రూపం, అనల అగ్నిజ్వాలల శక్తి, ప్రత్యూష ఉదయపు తొలికాంతి, మరియు ప్రభాస సర్వలోకాలనూ వెలిగించే ప్రకాశస్వరూపుడు. వీరు ప్రకృతి శక్తులకు ప్రతీకలు, ఇంద్రునికి అత్యంత సన్నిహిత సహచరులు. ఒకరోజు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉన్న దివ్యగోవు నందినిని తెలియకపోయినా అపరాధవశాత్తు అష్టవసువులు అపహరించారు. ఈ ఘోరమైన తప్పుకు వశిష్ఠ మహర్షి కోపించి, మీరు మానవలోకంలో జన్మించాలి అని శపించారు. ఆ శాపం కారణంగా అష్టవసువులు భూమిపై అవతరించాల్సి వచ్చింది. కాని వారిలో ఒకడు మాత్రం అత్యంత ఘోరమైన పాపానికి కారణమై దీర్ఘకాలం భూమిపై జీవించాల్సి వచ్చింది. ఆయనెవరో కాదు, ప్రభాసవసువు. ఆ ప్రభాసవసువే భూమిపై దేవవ్రతుడిగా జన్మించాడు. గంగాదేవి 8వ కుమారుడే ఈ దేవవ్రతుడు. ఈ బిడ్డకు మహాభవిష్యత్తు ఉంది అని శంతనుడికి చెప్పి ఆ బిడ్డను తీసుకుని గంగాదేవి లోకాలకు వెళ్ళిపోయింది. ఈ దేవవ్రతుడే భవిష్యత్తులో భీష్ముడిగా మారబోతున్నాడు. అతను చేసిన త్యాగమేమిటి, ఎందుకు అతన్ని భీష్ముడు అంటారు? ఈ మహాత్యాగగాథను తరువాతి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.